Namaste and welcome. This is Dr. Shruti, consultant fertility expert 49 Hospitals LB Nagar branch. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఫీమేల్ పార్ట్ ఉంటుంది, మేల్ పార్ట్ ఉంటుంది. బికాస్ ఎంబ్రియో తయారు కావాలి అంటే రెండు కావాలి. ఏంటి, మనకి మేల్ నుంచి స్పర్మ్ కావాలి, ఫీమేల్ నుంచి ఎగ్ కావాలి. సో ఎగ్ ప్లస్ స్పర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబ్రియో. సో స్పర్మ్ రోల్ ఎప్పుడు వస్తుంది దీని గురించి చెప్తాను. జనరలీ వెన్ వీ స్టార్టెడ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్, ఐవీఎఫ్ డే 2, డే 3లోనే స్టార్ట్ చేసుకోవాలని లేదండి. వెన్ ఎవర్ యువర్ స్కాన్ ఇస్ నార్మల్ అండ్ వెన్ ఎవర్ మీ హార్మోన్స్ నార్మల్గా ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ర్యాండమ్ ఐవీఎఫ్ అని అంటారు. సో మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసాం కపుల్కి. ఫస్ట్ ఇంజెక్షన్స్ వైఫ్కి మొదలవుతాయి. సో వీళ్ళకి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం, లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్ టెస్ట్, తర్వాత జనరల్గా బాడీలో ఏవేవైతే అవసరం ఉన్నాయో దేర్ హెల్త్ కండిషన్ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకున్న తర్వాత వీ ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్, మేల్కి ఫీమేల్కి ఇద్దరికి. సో వన్స్ వీ స్టార్ట్, వైఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం మొదలు పెడుతుంది, లైక్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం తనకి. దీస్ ఇంజెక్షన్స్ మే లాస్ట్ ఫ్రమ్ 10 to 12 days. ఒక 10 నుంచి 12 days వరకు ఇంజెక్షన్స్ ఉండొచ్చండి. ఇంజెక్షన్స్ దేనికి ఇస్తాము? ఎగ్స్ గ్రో కావటానికి. సో ఇన్ నంబర్ కాదు, అంటే 2 eggsని 10 eggs చేయడం కాదు. 2 eggs ఉంటే వాటి సైజు పెంచడానికి. సో ఓన్లీ ఐవీఎఫ్లో మనం సైజు పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో 10 days ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత తనకి ఎగ్స్ మంచిగా మెచ్యూర్ అయిపోతాయి, పెద్దగా అయిపోతాయి సైజ్. సో పెద్దగా అయినప్పుడు మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటారు. సో ట్రిగ్గర్ అంటే ఇప్పుడు మనం బుల్లెట్లో ఎలా ట్రిగ్గర్ చేస్తామో ఇది ఎగ్ రిలీజ్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట ఈ ఇంజెక్షన్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ట్రిగ్గర్ ఇంజెక్షన్. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఎగ్స్ రిలీజ్ అవుతాయి. సో ట్రిగ్గర్ ఇచ్చిన 34 to 36 hours తర్వాత మనం పికప్ చేసుకుంటాం. ఇట్ టేక్స్ సో లాంగ్ టు యాక్ట్. ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వగానే రేపు 1 hourలో అట్లా కాదు, 36 hours పడుతుంది ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకొని మార్నింగ్ పికప్కి వస్తారు. ఎగ్ పికప్. ఎగ్ పికప్ ఇస్ అ ప్రొసీజర్ విచ్ ఇస్ డన్ ఇన్ మైనర్ ఓటీ అండర్ అనస్థీషియా. అనస్థీషియా కింద చేస్తాం ఈ ప్రొసీజర్. హార్డ్లీ టేక్స్ 5 to 10 minutes అండి. షార్ట్ జనరల్ అనస్థీషియా లేదా సెడేషన్లో చేసేయచ్చు. సో ఎగ్స్ అన్నీ తీసిన తర్వాత నీడిల్ వేసి ఎగ్స్ అన్నీ తీస్తాం. దెన్ ఎగ్స్ వెంటనే మనం బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ కాకుండా ఒక ట్యూబ్లో ఫ్రెండ్లీ ఒక మీడియాలో పెట్టి వెంటనే ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎంబ్రియాలజిస్ట్ డిష్లో లిక్విడ్ అంతా వేసి ఎగ్స్ ఎన్ని ఉన్నాయని మైక్రోస్కోప్ కింద చూస్తారు. బికాజ్ మనం పికప్ చేసేటప్పుడు మనకి ఎగ్ కనిపించదు, జస్ట్ నీరులాగా వస్తూ ఉంటుంది. ఆ నీరులో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో వీళ్ళు మైక్రోస్కోప్లో వెతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 eggs వచ్చాయి. సో అందులో మంచి క్వాలిటీ ఎన్ని ఉన్నాయి, మెచ్యూర్ ఎన్ని ఉన్నాయి, ఏవి మనము స్పర్మ్ లోపల వేయచ్చు అనేది వెయిట్ చేస్తాం. సో ఆ 10లో 8 బాగున్నాయని మనకు ఎంబ్రియాలజిస్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఓకే ఫైన్. సో ఈ 8కే మనం స్పర్మ్ని కలపమని చెప్తాం. ఎందుకు ఈ బ్యాడ్ క్వాలిటీలో కలపకూడదు? కలిపితే బ్యాడ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇట్లాంటి ఎంబ్రియో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న నెగటివ్ రావచ్చు, సక్సెస్ రేట్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ అవి అతుక్కున్న బేబీలో ప్రాబ్లం రావటం, అబార్షన్స్ అవ్వటము కావచ్చు. సో అబ్నార్మల్ ఎగ్స్ని స్పర్మ్ ఇంజెక్ట్ చేయమన్నమాట. సో నార్మల్ 8 eggsలో ఎన్ని స్పర్మ్స్ కావాలి? 8 eggs దొరికినప్పుడు 8 స్పర్మ్స్ చాలు. సో 10 eggsకి చేయాలంటే 10 సరిపోద్ది, 1 egg వస్తే 1 సరిపోద్ది. సో నంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎన్ని అంటే ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎగ్స్. మీకు ఎన్ని తీసాము, ఎన్ని మెచ్యూర్ ఉన్నాయో అంత ఎగ్స్ స్పర్మ్స్ ఉంటే సరిపోతుంది. స్పర్మ్ రోల్ ఇప్పుడు వస్తుంది. పికప్ అయ్యాక హస్బెండ్ ఫ్రెష్గా ఎజాక్యులేట్ ఇస్తారు. హాస్పిటల్లో ఇన్ సెంటర్లోనే ఇవ్వాలి. ఎందుకనంటే బయట నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు ఎవరిది తీసుకొచ్చారో మనకు తెలియదు. సో ఇన్ హౌస్ స్పర్మ్ శాంపుల్ తీసుకొని దాన్ని కూడా వాష్ చేసి మంచి స్పర్మ్స్ వెతుకుతారు. సో ఇందులో ఒక బెస్ట్ 8 స్పర్మ్స్ వెతికి, దిస్ ఇస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ 1 hour స్పర్మ్స్ అన్నీ వెతికి వేయటం అంటే. సో మంచి 8 స్పర్మ్స్ తీసుకుని 8 eggsలో ఇక్సీ నీడిల్ అంటారనమాట. సో ఇక్సీ నీడిల్ ద్వారా మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసి వీళ్ళు వెంటనే పుట్ దెమ్ ఇన్ ద ఇంక్యుబేటర్ అండ్ క్లోజ్ చేసిన తర్వాత అవి ఎంబ్రియోస్గా మారుతాయి. సో రోల్ ఆఫ్ ద స్పర్మ్ కమ్స్ ఆఫ్టర్ ఎగ్ పికప్. ఎగ్గులు తీసాక మీ స్పర్మ్ తీసుకుంటాం. అండ్ ఎంబ్రియో ఫార్మేషన్కి ఎగ్ది ఎంత రోల్ ఉంటుందో స్పర్మ్ది కూడా అంతే రోల్ ఉంటుంది. సో స్పర్మ్ నుంచి డిఎన్ఏ, ఎగ్ నుంచి డిఎన్ఏ వెళ్ళి బేబీకి 46 chromosomes తయారవుతుంది. స్పర్మ్ నుంచి 23, ఎగ్ నుంచి 23 chromosomes. సో దిస్ ఈజ్ హౌ స్పర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ మదర్కి ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి కాకుండా ఫాదర్ కూడా ఎవ్రీథింగ్ అనలైజ్ చేసుకోవాలి. షుగర్ ఉందా, స్మోకింగ్ అలవాటు ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్. స్పర్మ్లో డ్యామేజ్ అవుతుంది కాబట్టి డిఎన్ఏ అన్నీ క్లియర్ చేసుకున్నాకే స్పర్మ్ వేయాలి. అప్పుడే మనకి హెల్దీ బేబీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ స్పర్మ్. థ్యాంక్ యూ.